అదేదో నేను అక్కడ పొలాలు కొనేసి ఎకరాలు కొనేసాను, దాంట్లో ఐస్ ప్లాంట్ కట్టానని చెప్పి మాట్లాడుతున్నామంటే ఒకసారి ఆలోచించాలి. మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం. వీళ్ళు మతిస్థిమితం చెడిపోయి ఏదో ఒకటి బురద చల్లాలి, ఏదో ఒకటి చేయాలి, ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు. ఇంకోసారి చెప్తున్నా, నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే మటుకి నాలుక చీరుతాను. ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇంటికి వస్తే మర్యాద ఇస్తాం, ఇంటికి వస్తే భోజనం పెడతాం, ఒక కాఫీ ఇస్తాం, అది కూడా తప్పేనా? దానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నా కొడుకు అతని ఇంజనీరింగ్ చదువుకుని మచిలీపట్నంలో ఒక ఇండస్ట్రీ పెట్టుకుని 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి తను ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళని రాజకీయాల గురించి మాట్లాడతావా? నీకులాగా గంజాయి వ్యాపారం నేను నా కొడుకుని పంపలా, నీకులాగా అచ్చోసిన ఆంబోలాగా రోడ్ల మీద వదిలేలా. పిచ్చి పిచ్చి వాగితే తాట తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటాం. మర్యాద తప్పితే ఇవాళ ఆ రోజున నువ్వు చేసినటువంటి దుర్మార్గం వల్ల నీ భార్య పేరు పెడితే నేను ఆ రోజున ముఖ్యమంత్రి గారితో ఇవాళ వచ్చింది కాబట్టి సమయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. ఇదంతా చేసింది పేరుని నాని, ఆ అమాయకురాల భార్య. ఆ అమ్మాయికి ఏం తెలియదు, మొత్తం దోపిడీ చేసిందంతా పేరుని నాని అని చెప్పి మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలా గౌరవిస్తాం, మహిళలంటే గౌరవిస్తాం. మీరు ఇంత నీచానికి దిగుతారా? రాజకీయాల కోసం రోడ్డు మీదకి ఆడవాళ్ళని తీసుకొచ్చే నీచాతి సంస్కృతి నిజంగా సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇట్లాంటి మనుషులు మాట్లాడుతున్న మాటలు. ఇవాళ మేము ప్రతిదానికి రూపాయికి అకౌంట్ ఉంది, బ్యాంక్ లోన్లు ఉన్నాయి, రైస్ మిల్ మేము వాళ్ళు కట్టుకుంది కాదు, ప్రతి రూపాయికి లెక్క ఉంది. మేము ఏది చేసినా లోన్ తీసుకునే చేసుకుంటున్నాం. దీనికి అవినీతి అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావా? ఆయన వయసు గురించి నువ్వు మాట్లాడతావా? సిగ్గు అనిపించట్లా? పారిపోయావు, గోడూరికి పారిపోయావే ఆ కేసులో, బియ్యం కేసులో. అడ్రస్ లేకుండా పోయారే తండ్రి కొడుకులు ఇద్దరు, మొత్తం ఇల్లంతా సర్దేసుకుని వెళ్ళిపోయారే. ఏదో పోటుగాళ్ళలాగా వచ్చినప్పుడు మాట్లాడుతున్నావు. గుడివాళ్ళలో గుద్దుతున్నారని చెప్పి ఇంట్లో పడుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి సిగ్గు లేకుండా సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడుతున్నావే. అసలు బాబు గారి గురించి అసలు మాట్లాడటానికి మీకు అర్హత ఉందా? వయసు గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ 18 గంటలు కష్టపడతా ఉన్నారు. ఇవాళ ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు. నీ బీపీ షుగర్లు వేసుకుని ముసుగుదాన్ని పడుకునే రకం నువ్వు, అది అందరికీ తెలుసు. ఇంటికి వస్తే సమస్యల కోసం వస్తే తలుపులు వేసుకుని గెళ్ళెట్టుకు పడుకున్న రోజులు పడిగాపులు పడ్డారు. అవన్నీ మాకు తెలీదా? బందర్లో ప్రజలకు తెలీదా? అందరికీ తెలుసు. ఇవాళ అచ్చోసిన ఆంబోతులాగా తయారయ్యి ఆ అమ్మాయి గురించి బీసీ కార్డు ఉపయోగించాలని చెప్పి ఏంటి నీచ సంస్కృతి? మీరు కాదా ఆ అమ్మాయిని దుట్టా రామచంద్రరావు కూతుర్ని పెట్టడానికి మీరు ఆ రోజున జడ్పీ చైర్మన్గా కొడాలి నాని, నువ్వు, జోగి రమేష్ గారు, ఈ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒత్తిడి చేయలేదా? మిమ్మల్ని మీ మీద నమ్మకం లేక బందరు వచ్చినా ఓడగొడతారు, పెడనెల్లా ఓడగొడతారని చెప్పి గుడ్లవల్లేరులో పెట్టి గెలిపించి ఆ అమ్మాయికి జడ్పీ చైర్మన్ అయితే ఇవాళ మీ స్వయంగా నాకు వాళ్ళ మామగారే వచ్చి చెప్పారు. అతను బ్రాందీ షాపులో ఉన్నాడు. బందర్లో షాప్ వస్తే అతనికి షాప్ పెట్టుకుంటాకి ఇబ్బంది పెడితే చాలా రకాలు, 3-4 చోట్ల పెడితే వాళ్ళకి పర్మిషన్ లేకుండా చేస్తే చివరికి తెలిసిన వ్యక్తిని పట్టుకుని ఎక్కడో ఒక షాప్ పెట్టుకుంటే అది కూడా నడవకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. మీరు కాదా దుర్మార్గులు? ఇప్పుడేమో అమ్మాయిని బీసీ గౌడ రాష్ట్రం అంతా చేయండి అని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం. నిజంగా ఇది ఇట్లాంటి వ్యక్తులు అసలు రాజకీయాలు కాదు, అసలు మనుగడ సాగించకూడదు. వీళ్ళు పనికిరారు. వీళ్ళు మీరు పనికిరారనే 50,000 ఓట్లతో ఓడగొట్టారు మిమ్మల్ని. బందర్ నియోజకవర్గంలో 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజార్చారు మిమ్మల్ని. ఇదే సంస్కృతి మీరు కొనసాగితే 0. వైఎస్ఆర్ పార్టీ కేర్ ఆఫ్ 0. ఇంతకంటే ఏమీ ఉండదు. ఇవాళ మేము ప్రజలకు ఇచ్చినటువంటి మనం ప్రశాంత్ రెడ్డి చూసాం, ఆవిడ గురించి కూడా మాట్లాడదు. ఆవిడ నాకు మూటలు ఇస్తుందంట, దానికోసం ఆవిడ మహాతల్లి అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ నాకు తల్లే.
ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల నాకు చెల్లె. పిచ్చి పిచ్చి వాగుడు ఆడవాళ్ళ విషయంలో మాట్లాడితే తాట తీస్తాం. ఇవాళ ఏదో మేము కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రజలకి జవాబుదారులుగా ఉండాలి కాబట్టి మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మాకు చేతకాగా కాదు, మేము చావసచ్చి కాదు, కానీ మాకు కొన్ని విలువలు ఉన్నాయి. నువ్వు అక్రమంగా కేసు కట్టినా మౌనంగా ఉన్నా, అక్రమంగా నా మీద ఇంటి మీదకి అనేక సార్లు పోలీసులు పంపించినా మౌనంగా మదనపడ్డాం లోపల. కేవలం నువ్వు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మా మావయ్యను పోగొట్టుకున్నాం. కానీ ఏ రోజు నేను మాట్లాడలే. మానసికంగా ఆయన మీరు అక్రమంగా పెడుతున్నటువంటి కేసులకి, నా మీద పెడుతున్నటువంటి కేసులకి కృంగిపోయి ఆయన చనిపోవడం జరిగింది. మేము ఎక్కడ కూడా మీకులాగా నీచాతి నీచంగా మాట్లాడాం. ఆయన పట్టుకుని నువ్వు ఎన్ని మాట్లాడినావో నాకు తెలుసు. కష్టపడి ఆయన కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి మాతో పాటు మేము అందరం కలిసి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం, ఆకలి బాధలు తెలిసిన వాళ్ళం, అర్ధరాత్రి నిద్ర లేకుండా పనిచేయించి వ్యవస్థలు నడిపిన వాళ్ళం. నువ్వు మా గురించి మాట్లాడతావా? ఇవాళ మీరు దోచుకుని ఎంతెంత దోచుకున్నా, ఇసుకలు నువ్వు దోచుకోలేదా, పామర్లో దోచుకోలేదా, ఇవన్నీ తెలీదా? కొడాలని మీరంతా కలిసి ఏ రంగం దోచుకున్నారో మాకు తెలీదా? రాష్ట్ర ప్రజలకు తెలీదా? ఇవాళ నేను చూపిస్తాను, మొత్తం చిట్టా ఉంది. బినామీ ఆస్తులు మీ తల్లి, మీ అత్తగారి పేరు మీద, మీ భార్య గారి పేరు మీద 2004 నుంచి 2024 వరకు లిస్ట్ ఉంది. అవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి. అయిపోయిందిలే, నేనేదో మాట్లాడేస్తాను, నన్ను అరెస్ట్ చేస్తే నాకు సింపతి వస్తుందనో. అవినీతి చేసిన వాడిని ఎవరూ హర్షించరు. ఇవాళ మీరు చేసే ప్రతిదీ నోట్ అవుతుంది, కౌంట్ అవుతుంది, ప్రతిదానికి మూల్యం చెల్లించుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో మీరు అవమానపరిచినటువంటి విధానానికి ఒకడికి రొంగెలిసిపోయింది, ఇంకోడేమో అదేంటి ఏమంటారు దాన్ని జాకెట్ వేసి తిరుగుతున్నాడు. అదేలే బ్యాకెట్ జెల్టో దాన్ని ఏమంటారు నాకు తెలియదు, కానీ అది వేసి తిరుగుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇటు గోసేటు తిరుగుతుంది. ఇట్లాగే మాట్లాడితే ప్రజలు ఆల్రెడీ పైన చొక్కా ప్యాంట్ ఓడదీశారు, చూశారు కదా మొన్న ఎలక్షన్స్లో. 94% మ్యాండేట్ ఇచ్చారు. 94% మ్యాండేట్ వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చారు. అలా మేమేం విర్రవేగట్లేదే. మేము తలుసుకుంటే వచ్చిన తొలి రోజే మీరు జైల్లో ఉండేవాళ్ళు. అలా మేము చేయలేదే. నువ్వు బియ్యం కేసు వచ్చినా న్యాయంగా విచారణ చేయమన్నా, లేదంటే తెల్లారే నేను తీసుకెళ్ళి లోన్ వేసేవాళ్ళే. ఇళ్ల పట్టాలది లేదా, ఇవన్నీ మేమేమి వాంటెడ్గా మేము చేసినవి కాదు కదా, నువ్వు చేసిన తప్పిదాలే. ఇవాళ అక్రమాస్తుల కేసులు ఖచ్చితంగా మీ చేసినటువంటి దుర్మార్గాలు, మీరు చేసినటువంటి అరాచకాలు మొత్తం బయటకు వస్తాయి.